దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. H1N1 కేసులు 2300 మార్కు దాటేశాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయింది. కేసులు పెరుగుతున్న వేళ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అత్యవసర సమీక్షకు ఆదేశించారు. ఢిల్లీలో ఇన్ఫ్లుయెంజా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 3000 ఇన్ఫ్లుయెంజా కేసులు నమోదయ్యాయి. వాటిలో ఏకంగా 2308 కేసులు H1N1 అని ఢిల్లీ వైద్యశాల మంత్రి పంకజ్ కుమార్ సింగ్ చెప్పారు. మోర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, ఇప్పటికే కాలుష్యం ఎక్కువ అయిపోయింది, అసలు పీల్చుకోవడానికి ఆక్సిజన్ మిగిలే పరిస్థితి లేదు రాజధానిలోని. మనం వింటూనే ఉన్నాం రోజు. మళ్ళీ కొత్తగా ఇదొకటి వచ్చి పడింది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రైట్ అఖిల, దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇన్ఫ్లుయెంజా కేసులు అయితే 3000 ఉన్నప్పటికీ కూడా స్వైన్ ఫ్లూ H1N1 కేసులు మాత్రం 2308 కేసులు నమోదైనట్లుగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దానిలో భాగంగానే అధికార యంత్రాంగాన్ని ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి ఆదేశాలు ఇచ్చారు సీఎం రేఖా గుప్తా. దానిలో భాగంగా ఇటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. మరోవైపు ఎవరైనా ఆసుపత్రిలో బెడ్స్ లేవు, ఐసీయూలో ఇబ్బందిగా ఉందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే అటువంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఆసుపత్రులకు సంబంధించి ఐసీయూ బెడ్లు, మరోవైపు ఐసోలేషన్ సంబంధించిన రూములన్నీ కూడా ఏర్పాటు చేశాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేదు. ఈ స్వైన్ ఫ్లూ సోకిన వారికి ఆసుపత్రిలో అన్ని రకాల సదుపాయం కల్పించామనేది కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మరోవైపు సీఎం రేఖా గుప్తా కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాము, కానీ అది స్వైన్ ఫ్లూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఇటు ప్రభుత్వం కానీ మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్తున్నారు. దేశవ్యాప్తంగా మరోవైపు ఢిల్లీలో, మరి ముఖ్యంగా ఢిల్లీలో దేశ రాజధానిలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. కానీ దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదు. అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీని బారిన పడకుండా ఉండొచ్చు అనేది కూడా వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. థ్యాంక్ యూ శివ.